స్వతంత్ర భారతదేశంలో ఇప్పటికీ ఈ మత మార్పిడిని ఎందుకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు? మతం మార్చడం అంటే, మతం అంటే తల్లి లాంటిది. తల్లిని మార్చమని చెప్పడం ఏంటరా, యూజ్లెస్ ఫెలోస్. తల్లిని మార్చమని చెప్పేవాడు, తల్లిని మార్చేవాడు ఇద్దరు అజ్ఞానులే కదా, మూర్ఖులు కదా. నీకేం జనబలం పెంచుకోవడం కోసం, నీకు ఫండ్స్ పెంచుకోవడం కోసం యూజ్లెస్ ఫెలోస్. మత మార్పిడి చేస్తున్నారంటే చెప్పుతో కొట్టే హిందువుల సంఖ్య పెరగాలి. ఇప్పుడు ఆ మారిన అవి మనకి కొన్ని వీడియోస్ కూడా మనకు కనిపిస్తుంటాయి. ఇక్కడ ఇదే ప్రశ్నలో ఇప్పుడు ఆ మారే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఏదో ఒక ప్రలోభానికి లొంగుంటాడు. డెఫినెట్ గా నేను అదే చెప్పేది, అది వ్యాపారం. ఆ ప్రలోభం అనేది అవసరం అయి ఉండొచ్చు కదా, ఆ అవసరం హిందువులు తీర్చొచ్చు కదా. అదేంటి అలా తీర్చడం ఏంటి? ఇప్పుడు అక్కడ ఇందులో రెండు ఉన్నాయి. చాలా చాలా లాజికల్ ప్రశ్న ఇది. ఇక్కడ అవసరం వాడు దేనికి తీరుస్తున్నాడు? నీకు అవసరం ఎలా తీర్చాలంటే గుర్తుపెట్టుకోండి, ఏదైనా డబ్బు పరంగా ఇప్పుడు ముందు ఇస్తున్నాడు, తర్వాత దశమ భాగం పేరుతో మొత్తం పిండేయట్లేదు. ఓకే, అది తెలుస్తుందా మీకేమన్నా? ఆ జ్ఞానం ఏమన్నా ఉందా మీకేమన్నా? ఇది ఏమన్నా బిజినెస్సా? నువ్వు ఇవ్వటం మళ్ళీ తీసుకోవటం? అసలు ఆ డబ్బు ఏమిటి? ఓకే, పైగా బలవంతం చేయడం ఏమిటి? నేను ఏమంటానంటే, అదే కనుక లవ్ అయితే అన్కండిషనల్ లవ్వే లవ్. తల్లి బిడ్డకి భవిష్యత్తులో నువ్వు ఎదిగిన తర్వాత తిరిగి నాకేమి ఇస్తావు నాన్న అని అడగకుండా చిన్నప్పటి నుంచి ఊడిగాలు, సేవ, ప్రేమ అన్నీ పంచిపెడుతుందే తల్లి. అలా చేయండిరా, అప్పుడురా నీది మతం అయ్యేది. అందుకని మీకు ఇంటర్నెట్లోకి వెళితే మదర్ తెరిస్సాను కూడా కోట్ల మంది విమర్శిస్తున్నారు. ఇవాళ ఒక్కొక్కటి బయటపడుతోంది. మహాత్మా గాంధీ ఈ దేశం ఇవాళ ఈ స్థితిలో ఉండటానికి మొదటి ప్రధానమంత్రి నెహ్రూ తన స్వార్థం కోసం కూడా దేశాన్ని, ఇప్పుడు ఇంత అభద్రతకు కారణం కూడా అతనే అనే పేరు పడ్డ గాంధీ, ఇవన్నీ తవ్వుతుంటే రావట్లేదు. ఒకటి ఇప్పుడు చావా సినిమా ఎంతమందికి తెలుసు? ఇప్పుడిప్పుడే హిందువుల్లో తీవ్రంగా అవేర్నెస్ తీవ్రంగా పెరుగుతోంది. ఇది డెఫినెట్గా మీరు అనే పరిస్థితి దాకా వస్తుంది. ఇందులో ప్రధానంగా ఏంటంటే, మన సంకల్పం కూడా ఏమిటంటే, మత మార్పిడి నిరోధక చట్టము అనేది ఒకప్పుడు తమిళనాడులో జయలలిత ఇంట్రడ్యూస్ చేసినట్టుగా ఇక్కడ కూడా చేయాలి.